నెక్స్ట్ క్వశ్చన్ 81 క్వశ్చన్. బ్లీచింగ్ ఆఫ్ కలర్డ్ ఆబ్జెక్ట్స్ కెన్ బి డన్ బై యూజింగ్ ఆఫ్. సో బ్లీచింగ్ అంటే ఏంది? కలర్ లేకుండా చేయడం. బ్లీచ్ అంటే కలర్ను ఒడగొట్టడం. ఆ కలర్ను ఒడగొట్టడానికి దేన్ని ఉపయోగిస్తారు అంటున్నాడు. క్లోరిన్నా, మాయిస్ట్ క్లోరిన్నా, వైట్ కలర్నా, డైస్నా. డైస్ అంటే రంగులు. దేన్ని ఉపయోగిస్తారు? ఉట్టి క్లోరిన్ అనేది మనకు బ్లీచింగ్ ఏజెంట్ కాదు. మాయిస్ట్ క్లోరిన్ మాత్రమే బ్లీచింగ్ ఏజెంట్. మాయిస్ట్ క్లోరిన్ మాత్రమే తడి క్లోరిన్ మాత్రమే బ్లీచింగ్ను జరిపిస్తుంది, రంగులను పొడగొడుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏంటిది? మాయిస్ట్ క్లోరిన్. ఈ మాయిస్ట్ క్లోరిన్ గ్యాస్, తడి క్లోరిన్ గ్యాస్ అంటే క్లోరిన్కి కొద్దిగా వాటర్ని కనుక తడి చేస్తే నాకేమొస్తుందంటే హైపోక్లోరస్ యాసిడ్ వస్తుంది, హెచ్ఓసిఎల్. కానీ హెచ్ఓసిఎల్ అనేది చాలా అన్స్టేబుల్. కాబట్టి ఇది వెంటనే డికంపోజ్ అయ్యి హెచ్సిఎల్ మరియు నేసెంట్ ఆక్సిజన్, నవజాత ఆక్సిజన్, అప్పుడే పుట్టిన ఆక్సిజన్ ఇస్తుంది. ఇది చాలా చాలా హై రియాక్టివిటీగా ఉంటుంది. ఇది మనకు బ్లీచ్ చేయడంకు కారణమైన ఏజెంట్. కాబట్టి నేసెంట్ ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి ఇదే బ్లీచింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి బ్లీచింగ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటిది? నేసెంట్ ఆక్సిజన్, నవజాత ఆక్సిజన్ అంటారు. కాబట్టి మాయిస్ట్ క్లోరిన్ మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది. నెక్స్ట్ 82 క్వశ్చన్. ఫ్లష్ బ్యాగ్స్ ఆఫ్ చిప్స్ ఆర్ ఫిల్డ్ విత్ డాష్ గ్యాస్ టు ప్రివెంట్ ర్యాన్సిడిటీ. ఫ్లష్ బ్యాగ్స్ అంటే ఏంటివి అని అంటే, చిప్స్ బ్యాగ్స్ ఉంటాయి కదా, మీరు కురుకురే చిప్స్, పొటాటో చిప్స్ అవన్నీ తీసుకొచ్చుకుంటారు కదా. సో ఆ చిప్స్ బ్యాగ్ని కనుక మీరు చిప్స్ ప్యాకెట్ని కనుక తీసుకుంటే లోపల కొంచెం మీకు ఏదో ఒక రకమైన గాలి ఉన్నట్టుగా అవుపిస్తుంది మీరు దాన్ని ఒత్తి చూస్తే. ఆ గాలి ఏమిటి అంటున్నాడు. ఈ గాలి ఇందులో ఉపయోగించే గాలి కూడా దాని యొక్క ముఖ్యమైన ఉపయోగం ఏంటి అంటే అది ర్యాన్సిడిటీ, పాడవకుండా కాపాడాలి. కాబట్టి ఏ గ్యాస్ని నింపుతాము అని అంటే నైట్రోజన్ గ్యాస్ని నింపుతాము. నైట్రోజన్ గ్యాస్ని నింపుతాము. అందరు ఆక్సిజన్ అనుకోండి, ఆక్సిజన్ కాదు. ర్యాన్సిడిటీ కావడం కోసమే కారణం ఆక్సిజన్. ర్యాన్సిడిటీ పాడవడానికి కారణం ఆక్సిజన్. పాడవడానికి కారణం ఆక్సిజన్. కాబట్టి నింపే గ్యాస్ ఏంటిది? నైట్రోజన్ గ్యాస్ నింపుతారు. నైట్రోజన్ గ్యాస్ నింపడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 83 క్వశ్చన్. ద మెథడ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ఐరన్ ఫ్రమ్ రస్టింగ్ బై కోటింగ్ ఏ థిన్ లేయర్ ఆఫ్ జింక్. సో మనము రస్టింగ్ అంటే ఏంటిది? తుప్పు పట్టకుండా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ తీసుకుంటున్నాను. ఈ ఐరన్ తుప్పు పట్టకుండా చేయడానికి ఏం చేస్తాము? దీని మీద కలర్ పూస్తాము, అదేవిధంగా దీని మీద గ్రీజ్ పూస్తాము, దీని మీద ఆయిల్ పూయడం జరుగుతుంది. వీటితో పాటు జింక్ లేయర్ని కూడా వేస్తాం. ఈ మెటల్ యొక్క లేయర్ పైన జింక్ లేయర్ని కనుక వేస్తే జింక్ యొక్క రియాక్టివిటీ ఎక్కువ కాబట్టి ఆక్సిజన్ తోటి జింక్ మాత్రమే రియాక్ట్ అయ్యి జింక్ ఆక్సైడ్ని ఫామ్ చేసి లోపల ఉన్న ఐరన్ ప్రొటెక్ట్ అవుతుంది. లోపల ఉన్న ఐరన్ ఖరాబ్ కాకుండా, రస్ట్ పట్టకుండా ఉంటుంది. ఈ ప్రాసెస్ని ఏమంటారు అని అంటే గాల్వనైజింగ్ ప్రాసెస్ అంటారు. సో ఐరన్ తుప్పు పట్టకుండా దాని చుట్టూ మనం ఏం పూస్తున్నాం చెప్పండి? ఐరన్ తుప్పు పట్టకుండా మనకు జింక్ పూతను పూస్తున్నాము. ఇట్లా జింక్ పూతను పూసి లోపల ఉన్న ఐరన్ను రక్షించడాన్ని ఏమంటారు? గాల్వనైజేషన్ ప్రాసెస్ అంటారు. ఏమంటారు? గాల్వనైజేషన్ ప్రాసెస్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. కలర్ ఆఫ్ సిల్వర్ బ్రోమైడ్ ఈజ్. సిల్వర్ బ్రోమైడ్ యొక్క కలర్ ఏంటి? AgBr. సిల్వర్ బ్రోమైడ్ యొక్క కలర్ ఏ విధంగా ఉండడం జరుగుతుంది? సిల్వర్ బ్రోమైడ్ని కనుక నేను సన్లైట్కి కనుక పెడితే, ఉంచినట్టయితే Ag+Br2గా మారడం జరుగుతుంది. సో సిల్వర్ బ్రోమైడ్ యొక్క కలర్ ఏంటంటే లైట్ ఎల్లో కలర్. ఒకవేళ సన్లైట్ కనుక ఉంచినట్టయితే ఇది డార్క్ కలర్గా, అంటే డార్క్ బ్రౌన్ కలర్లోనికి మారడం జరుగుతుంది. లేదా సమ్వాట్ యూ కెన్ సే దిస్ ఇస్ బ్లాకిష్ కలర్లోనికి మారడం జరుగుతుంది. ఎల్లో కలర్ అనేది డిసప్పియర్ అవుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మన కలర్ ఏంటిది? లైట్ ఎల్లో కలర్. నెక్స్ట్ వన్ 85 క్వశ్చన్. వెన్ ఐరన్ నెయిల్స్ డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఐరన్ నెయిల్స్ని కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో ముంచిండు. చూద్దాం ఇక. సొల్యూషన్ అండ్ లెఫ్ట్ అన్డిస్టర్బ్డ్ ఫర్ సమ్ టైమ్. కొంతకాలం వరకు డిస్టర్బ్ చేయకుండా ఉన్నాడు. ద ఐరన్ నెయిల్స్ బికమ్ బ్రౌన్. ఐరన్ నెయిల్స్ అనేది బ్రౌన్ కలర్లోనికి మారింది. దానికి గల కారణం చూద్దాం. ఐరన్ యొక్క రియాక్టివిటీ కాపర్ కంటే ఎక్కువ. ఐరన్ యొక్క రియాక్టివిటీ కాపర్ కంటే ఎక్కువ. ఇది ఎక్కువ రియాక్టివిటీ ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తుంది? రీప్లేస్ చేస్తుంది.
చేయడం వల్ల నాకేమొస్తుంది, ఐరన్ సల్ఫేట్ మరియు కాపర్ ఫామ్ అవుతుంది. ఐరన్ సల్ఫేట్ మరియు కాపర్ ఫామ్ అవుతుంది. ఈ ఏర్పడ్డ ఐరన్ సల్ఫేట్ ఏదైతే ఉంటుందో ఇదే బ్రౌన్ కలర్ది. ఇదే బ్రౌన్ కలర్ యొక్క కెమికల్. బ్రౌన్ కలర్ కెమికల్ ఫామ్ అవడానికి, బ్రౌన్ కలర్లో అగుపించడానికి గల కారణం FeSO4.